అందరికీ నమస్కారం. జై జనసేన. నా పేరు యామన కాశీ, నిడదవోలు నియోజకవర్గం, మాది కంసాలపాలెం గ్రామం. నేను ఈరోజు స్వామి వివేకానంద జయంతి రోజున యువకుల దినోత్సవం జరుపుకోవడం గొప్ప దినం అయితే, ఆ రోజున మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం మరింత ఆనందదాయకం. ఎందుకంటే యువతరం ముందుకు వెళ్ళాలని చెప్పి స్వామి వివేకానంద బోధనలు చేస్తే, ఆ బోధనల్ని యువకుల్లో బోధించి ఆ బాటలో తీసుకెళ్తుంది మన పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే ఆడవాళ్ళు కనబడితే విసిరేసే వయసులో ఈరోజు ఆడవాళ్ళు కనబడితే గౌరవించేలా చేసిన పార్టీ జనసేన పార్టీ అండి. అలాగే మద్యం మత్తుకి బానిసయ్యే యువకుల్లో సమాజం మీద బాధ్యత తీసుకొస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. అటువంటి గొప్ప పార్టీలో ఈరోజు మేము అందరం ఉన్నాం. కులాన్ని గడప లోపల, మతాన్ని గది లోపల, మానవత్వం మాత్రమే మనలో ఉండేలాగా చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. మనం ఎలా బతకాలి, ఎలా ఎదగాలి, ఎలా వదగాలే కాదు, జీవితం అంటే ఏంటి, జీవితంలో ఎలా బతకాలో చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి ఈరోజు స్వామి వివేకానంద జయంతి రోజు మాట్లాడుకోవడం చాలా ఆనందదాయకం. నేను ఈరోజు వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడదాం అనుకున్నానండి. వైసీపీ ప్రభుత్వం 2 మార్గాలను ఎంచుకుంది. ఒకటి నియంత పాలన, 2 విభజించు పాలించే పాలన. ఈ నియంత పాలనలో 2 మార్గాలు ఎంచుకున్నారు. ఒకటి ఆశ పెట్టడం, 2 భయపెట్టడం. పథకాలు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఆ తర్వాత ఆ పథకాలు లాగేసుకుంటాం, ఎదురు తిరిగితే అని భయపెట్టడం మొదలుపెట్టారండి. తర్వాత ఒక వర్గాన్ని, ఒక కులాన్ని విభజించి పాలన చేసుకుందాం అనుకుంటున్నారండి. ఇటువంటి విభజించే పాలన ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుందండి. మరి దీంట్లో ముఖ్య పాత్ర తప్పు ఎవరిది? మన ప్రజలది. ఎందుకంటే నియంత పాలన ఉన్నప్పుడు తిరుగుబాటు ఖచ్చితంగా ఉండాలి. తిరుగుబాటు వచ్చినప్పుడే పాలనలో మార్పు వస్తుంది.